అల్లం పచ్చగా దంచి అల్లం కింద వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. 3 యాలకులు. నీకు రోజు చెప్పాలి కదా సామాన్లు సర్దేది రోజు నేర్పిల్ల. పచ్చగా దంచుకొని మరి టీ పొడి నీళ్ళకి వెళ్ళాలి. నేను బిన్న టీ నేర్చుకుంటావా? నేర్చుకున్నాను. ఓ చెల్లు ఓ చెత్త పాలు పోయలేక అన్నీ పడేస్తాను. మీరు పడేసి టీ చేశారు. నేను చెత్త పోయలేక పడేస్తా. మీరు కూడా ఇట్లా పడేస్తే టేస్ట్ అవుతుంది. మీరు పాలు పడేసారు. కొన్ని పాలు కింద పోసి కొన్ని పాలు గిన్నెలో పెట్టి టేస్ట్ బాగుతుంది. పాలు పక్కన మనకు పెట్టాలి. టీ ఉడికే వరకు పక్కన వేడైతుంది. వేడైన తర్వాత ఇది బాగా ఉడుకుతుంది. మసాలా టీ సూపర్ టేస్ట్ బాగా ఉడుకుతుంది. ఇట్లా ఉడితే టేస్ట్ బాగుంటుంది. టీ బాగా మరగల. టీ బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేడైన పాలు దీంట్లో కోసం మరిగించాలి. ఇంకా చక్కెర వేయలేదు. లాస్ట్లో చక్కెర వేస్తాను. ఆంటీ ఎప్పుడెప్పుడు టీ చేస్తుందా, ఎప్పుడెప్పుడు నాకు ఇస్తుందా అని ఎదురు చూస్తాను. బాగుంటుందా టేస్ట్? బాగుంటుంది ఆంటీ. టీ బాగుంటుందా? టీ ఎప్పుడు చేసినా ఆంటీ సూపర్గా చేస్తుంది. మీరు ట్రై చేయండి. చక్కగా ఉంది టీ. చూడండి మసాలా టీ. తగ్గి 5 నిమిషాలకు దింపేటప్పుడు షుగర్ వేసేసి